వారికి ప్రకటించబడ్డట్టే నీకు ప్రకటించబడ్డది. ఓకే, కానీ ఈ విన్న వాక్యము వారికి ఎందుకు వ్యర్థమైంది? ఎందుకు వ్యర్థమైందిట? ఎందుకు వ్యర్థమైంది విన్న వాక్యము? వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక. విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక అంటే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇద్దరు వెళ్తారు చర్చికి, ఉదాహరణ చెప్తారు. మీరు ఇద్దరు ఈరోజు చర్చికి వచ్చారు బండి మీద. ఒకడికి విన్న వాక్యం అర్థమైంది, వీడు విన్నాడు. వీనికి అర్థమైంది, వీనికి అర్థం కాదు. ఓకే, ఈ అర్థమైన వాడు చేస్తూ ఉంటే వీడు కూడా వీనితో కలిసి ఉన్నాడు అనుకోండి. మా అర్థమవుతుందా? వీనికి అర్థం కాలే, విన్నాడు కానీ అర్థం కాలే. వీరితో కలిసి ఉన్నందుకు అర్థం కాకుండా వీడు చేసినట్టు వీడు చేసి మొత్తానికి ఆ ఫలితాన్ని పొందుకుంటాడు. అవునా కాదా? అర్థమైందా మహేష్? ఉదాహరణ చెప్తాను. మహేష్ కుమార్ ఈరోజు కలిసి చర్చకు వచ్చారా? ఒకటే బైక్ మీద వచ్చారా? రైట్. మరి ఒకే బైక్ మీద వస్తే ఒకరికి వాక్యం అర్థమైంది అనుకుందాం, ఒకరికి వాక్యం అర్థం కాదు. అయితే ఇంటికి వెళ్ళారు, ఇద్దరు విన్నారు. ఇక్కడ విని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు విన్న వాక్యం ఇది చెప్పింది కదా చెప్పి ఇది చేస్తా ఉన్నాడు ఈ అబ్బాయి. ఈయనకు అర్థం కాదు, ఆయన చేయట్లేదు. అయితే ఇద్దరిని చూసినప్పుడు అరే ఈయన చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చేయాలని చెప్పి ఈయన కూడా చేస్తున్నాడు. అప్పుడు ఇద్దరు విన్న వాక్యము ఒకడికి అర్థమైంది, ఒకడికి అర్థం కాలేదు. అయినా కూడా ఇతను చేసినట్టు ఇతను చేస్తున్నాడు కాబట్టి, ఇతనితో కలిసి ఉన్నాడు కాబట్టి మొత్తం చివరికి దేవుని ఉద్దేశం వారి జీవితంలో నెరవేర్చబడి ఆ బహుమానం పొందుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు ఇద్దరు విన్నారు, ఒకడికి అర్థమైంది, ఒకడికి అర్థం కాలేదు. అయితే ఇతను చేస్తున్నాడు అర్థమైంది దాన్ని. ఇతనితో కలిసి ఉంటే ఇతను కూడా చేస్తాడు. ఇతను కలిసి లేడు కాబట్టి ఇతనికి ఒక్కరికే ప్రయోజనం. ఇతనికి అర్థమైంది, విన్నాడు కానీ చేయలే, కలిసి లేడు కాబట్టి. అర్థమైందా?